ఏంటంటే మన హక్కుల సాధన, మన హక్కులు ఏంటివని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఆ హక్కులు ఏంటివంటే మనకు వచ్చిన ఈ చట్టం ప్రకారము మనల్ని గౌరవప్రదంగా గుర్తించడం, మన గౌరవం మనం దక్కడం. ఇందాక అన్నట్టు మనం అక్కడ దాకా వెళ్తాం, పైకి ఎక్కలేము. అక్కడ నేను ఫీల్ అయిపోతాం. నేను ఏ నల్గొండ నుంచో ఏ ఆంధ్రప్రదేశ్ నుంచో కలెక్టరేట్ ఆఫీస్ దాకా రాగలుగుతా, కానీ అక్కడికి వచ్చిన తర్వాత నన్ను చిడీలు ఎక్కాలంటే నన్ను ఎత్తుకొని పోవడంలో నాకు బాగా అనిపిస్తుంది. సో ప్రభుత్వం ఈ చట్టంలో ఏం చేసిందంటే ఆ స్పేస్ కల్పించాలి. దివ్యాంగులకు ఎవరైనా సరే, ఇప్పుడు 21 మంది వెరైటీ ఉన్న దివ్యాంగులలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఆ స్పేస్, ఆ జాగా, వాళ్ళకి కుర్చీలు ఉండాలి, వాళ్ళకి చైర్లు ఉండాలి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, వాళ్ళకి లైట్ ఫెసిలిటీ ఉండాలి, వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీ ఉండాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ముందుగానే రెడీ చేసి పెట్టాలి. అదొక హక్కు. అట్లాగే విద్యలో హక్కు. మనకు విద్య కూడా అందరి తోటి విద్యార్థులతో సహా విద్యని ఇవ్వాలి. అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, మన జాగా మనకు కేటాయించాలి. పాఠశాలలో చెప్తున్న టీచర్లు కానీ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ దివ్యాంగులకు సంబంధించిన విధంగా రూపుదిద్దుకోవాలి. అది విద్యకు సంబంధించింది. ఒకసారి మనకు అర్థమవుతుంది, అర్థం కాదు. సో వాళ్ళ కోసం స్పెషల్గా సామాన్యమైన పిల్లలతోని సమానంగా కూర్చోబెట్టి చదివించాలి. అది మన హక్కు. సో మన గవర్నమెంట్ స్కూళ్ళలో హక్కు ఉంది, అట్లాగే ప్రైవేట్ స్కూల్లో కూడా హక్కు ఉందని మనం తెలుసుకోవాలి. ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో ఓకే ఇంకా మాట్లాడితే మన హక్కు గురించి మాట్లాడి కేసు పెడతామని చెప్పాలి. అప్పుడు మన హక్కు గురించి మాట్లాడినప్పుడే ఎవరైనా భయపడతారు. అట్లాగే ఆరోగ్యం సంబంధించింది, వైద్యం సంబంధించింది కూడా మన హక్కు. వైద్యం సంబంధించింది కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, లోకల్ గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మనకు సపరేట్గా రూములు కేటాయించబడాలి. సపరేట్గా ఇమ్మీడియట్గా డాక్టర్లు తమ బాధ్యతను నిర్వహించాలి, వాళ్ళకు డిస్కౌంట్ ఇవ్వాలి అనేది మన హక్కు, మన చట్టంలో ఉంది. ఇది దీనికి కూడా ఈ హక్కును కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఇంకొకటి ఏమన్నారంటే గౌరవం. మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎవరైనా కల్పించాలి. అది ఇంటి నుంచి మొదలుకొని బయట రోడ్డు మీద మన ఉద్యోగంలో కూడా ఆ స్పేస్ కల్పించాల్సిన బాధ్యత ఉందని ఈ చట్టంలో తెలియబడింది. అందుకే మనం ఎప్పుడు ధైర్యం వస్తుంది మనకంటే మన చట్టం గురించి, మన హక్కు గురించి మనం తెలుసుకుంటే మనకు ఖచ్చితంగా ధైర్యం వస్తుందని తెలియజేస్తూ అన్న 2-3 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో మాకు చాలా తక్కువ మంది దివ్యాంగులు ఉన్నారు అప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే సాంస్కృతిక సారథిలో పల్లె వెళ్ళాలి. ఒక 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు ఊరూర పయనించి పాటలు పాడి రావాలి. సో మీ దాంట్లో కూడా మన దివ్యాంగుల్లో కూడా ఎంతో అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు, డప్పు కొట్టే వాళ్ళు ఉన్నారు. అయినా సరే అప్పుడున్న పరిస్థితిలో తీసుకోలేని పరిస్థితి ఉండింది. కానీ రానున్న టైంలో ఖచ్చితంగా అది కూడా మనం రూల్ ప్రకారము ఏ విధంగా దివ్యాంగులకు ఆ స్పేస్ ఇవ్వగలవచ్చు, ఏ విధంగా రచయితలుగా తీసుకుందామా వాళ్ళని, లేకపోతే వాళ్ళని డప్పు కొట్టేది ఉంటే వాళ్ళకు మిందక స్పేస్, వాళ్ళకు ఏమంటారు, వాళ్ళకి అది కల్పించాలి. ఒక వెహికల్ అన్న ఇవ్వాలి, లేకుండా వాళ్ళని తీసుకొని పోవడానికి ఒక అసిస్టెంట్ అన్న ఇవ్వాలి. సో అలాంటి స్పేస్ కల్పించే విధంగా ఏ విధంగా సెలెక్ట్ చేసి వాళ్ళని డిస్ట్రిక్ట్ వైజ్, డిస్ట్రిక్ట్ 2 లేకపోతే 4 అనేది అక్కడున్న మన తెలంగాణలో ఉన్న వికలాంగుల సంఘంతో చర్చించి దాన్ని ముందుకు తీసుకుపోతామని ఆల్రెడీ మేము అది రాస్తున్న విషయంలో ఖచ్చితంగా నియమ నిబంధనల్లో మేము ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామని తెలియజేస్తూ అనే నమస్తే. ప్లీజ్ డూ వెల్కమ్. సో ఇది తెలంగాణ సాంస్కృతిక సారథి నుంచి తప్పకుండా ఉపాధి కల్పన. ఇది ఉపాధే కాదు, మన గౌరవం అని నేను తెలియజేస్తూ రానున్న
తెలంగాణ సంస్కృతి సారథి రిక్రూట్మెంట్ ఉంటే అది వెనకాల బ్యాక్ ఎండ్ జరగదు. ఖచ్చితంగా అది అసెంబ్లీలో చర్చించి తర్వాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మా తెలంగాణ సంస్కృతి సారథిలో చాలా కష్టపడుతున్నారు. సామాన్యమైన కళాకారులు కూడా 200-300-400 కిలోమీటర్ వాళ్ళ సొంత వెహికల్లో ప్రయాణించడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. వచ్చినప్పటి నుంచి మన వాళ్ళకు టైంకి జీతాలు, ఒక మెడికల్ ఇన్సూరెన్స్, ఒక డెత్ ఎక్స్గ్రేషియా, ఒక రిటైర్మెంట్ ఎక్స్గ్రేషియా, ఇంకా ముందుకు పోతే ఇంకా అద్భుతంగా ప్రజలు చేరడానికి ఒక వెహికల్, ఒక బండి కానీ పెడితే మాత్రం పల్లెల్లోకి వెళ్తారు బాగా. సో ఆ ప్రతిపాదకన ఉన్నప్పుడు తప్పకుండా మేము రాసుకున్నామన్నా, అంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ రూల్ ప్రకారం ఎలా జరగాలని మేము రాసి అది ఇంకా మన ప్రభుత్వానికి సమర్పించలేదు. వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు తప్పకుండా చేస్తామని నేను ఈ వేదిక. అట్లాగే మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ అన్న గారు వచ్చినప్పటి నుంచి మీరు చూస్తుంటారు. రేవంత్ అన్న గారు నుంచి మొదలుపెట్టి చివరి స్థాయిలో ఉన్న మేము చైర్పర్సన్స్ మాత్రం ఒక్కరోజు కూడా నిద్రపోకుండా, ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా, ఒక్కరోజు పర్సనల్ ఫ్యామిలీ టైం కేటాయించుకుంటా, ఆఫీస్లో పని, బయట పిలిచే వాళ్ళ పని, రైట్, ఇలాంటి ఇన్విటేషన్స్ వస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో ఉండి ప్రజలతో మాట్లాడు. సోషల్ మీడియాలో తక్కువ ఉన్నాం, ఈ మీడియాలో ఎక్కువ ఉన్నాం. రైట్, మేమేమి మొత్తం కాంగ్రెస్ పార్టీ గద్దరను కూడా అంతే, గద్దరన్న సపరేట్ మీడియా లేకుండే, ప్రజలే మీడియా. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, చైర్పర్సన్ కానీ అందరూ కూడా మేము ప్రజల్లో ఉంటాము. ప్రజలే మా సోషల్ మీడియా అని నిర్విరాహంగా పనిచేస్తున్నాము, నిజాయితీగా పనిచేస్తున్నాము. సో అదే మన ఎగ్జాంపుల్. సో మనము మేనిఫెస్టోలో ఉన్న దివ్యాంగులకు సంబంధించింది తప్పకుండా నెరవేరుతుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు అప్పుల పాలైన తెలంగాణని ఒక్కొక్కటిగా సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం 10 ఏళ్ళగా జరగని సమస్యలని, మన 10 ఏళ్ళగా జరగని పనులని ఇప్పుడు 2 ఏళ్లలో నిరూపించి చూపెడుతున్నాం. అన్నగారి ఆధ్వర్యంలో ఎన్ని మిషన్లు ఎన్ని ఇచ్చినారన్నది ఇప్పుడు అన్నయ్య గారు చెప్తారు. అన్నయ్య పదవి తీసుకున్న ఈ 1.5 year అవుతుంది. సో ఈ 1.5 yearలో దివ్యాంగులకు ఏ విధంగా పనిచేస్తారో మాకంతా అప్డేట్ అయి ఉంటుంది. సో అన్నగారు చెప్తారు. సో అన్నయ్య కూడా ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా అదే పని, ఎప్పుడు చూడండి ఆఫీస్లో ఉన్నామా మీటింగ్ ఉండాలి అన్న, ఇంట్లో ఎప్పుడు ఉంటా అంటే మన ఇంట్లో ఉండొద్దామా బయటనే ఉండాలన్నారు. సో తప్పకుండా ఖచ్చితంగా మీ తరఫున మనం అందరం కలిసి మీరు ఎక్కడ పిలిచినా సరే, ఏ మారుమూల గ్రామానికి పిలిచినా సరే నేను అన్న కలిసి మీ దగ్గరకు వస్తామని తెలియజేస్తూ, గతంలో ఒక మాట అనేవాడు, వికలాంగులు కాదు మేము విప్లవ వీరులు, వికలాంగులు కాదు మేము విప్లవ వీరులు. ఇట్లా పుట్టినం, అట్లా సచ్చేటోళం కాదు, చరిత్ర సృష్టించే వాళ్ళమని ఎప్పుడు దగ్గర అనేవాడు. సో మీరు సమాజంలో చూసుకుంటే సైంటిస్టులను చూసుకుంటే వాళ్ళు దివ్యాంగులే ఉంటారు, అద్భుతాలు సృష్టించిన దాంట్లో దివ్యాంగులే ఉంటారు, సామాన్య పేద కుటుంబాల నుంచే ఉంటారు. చరిత్ర సృష్టించిన వాళ్ళకు కులం ఉండదు, మతం ఉండదు, ఏ భేదం ఉండదు. మనిషిలో ఉన్న గుణం, మనిషిలో ఉన్న తెలివి, నిజం చెప్పాలంటే సామాన్యముల కన్నా జనరలీ ఐక్యూ లెవెల్స్ దివ్యాంగులకు ఎక్కువ ఉంటాయి. సామాన్యముల కంటే దివ్యాంగులకు ద ఫోర్కాస్టింగ్ థింకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో గద్దరన్న మాటని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. మేము వికలాంగులం కాదు, విప్లవ వీరులము. ఇట్లా ఉట్టి అట్లా చచ్చేటోళం కాదు, చరిత్రని నిర్మించే నిర్మాతలు అన్నారు గద్దరన్న. సో నిర్మాతలకు అందరికీ మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో నాయమ్మలారా, మీ పాదాలకు వందనాలమ్మో నాయమ్మలారా. జంక జల్లని జనం పాట పాడుతాను, రే అని ఎలా పాట పాడుతాను, మీ
పాటల్లో పదమునవుతనో మాయమాలారా నీ పాదాలకు గజేనవుతనో మాయమాలారా తొడబడవు పిరితి ఉడు మంది రాగం తీసి ఆ కిడ్నీ పొంటిపోయిన తూట మీటు మందికి నరనేమో ఆ ఎడమ చేని చించిన తూట ఎత్తు మంది రాజెండ ఆ వెన్న ముక్కల మాయమాలార అన్న పద పాడుదమందో మాయమాలార వెన్ను ముక్కల పూట ఉన్నా సరే బీపీ షుగరు అన్ని జబ్బులు ఉన్నా సరే గుండె వీకున్నా సరే యుద్ధానికి సై అమ్మన్నాడు గద్దరన్న. సో ఇది ఇంతతో ముగియలేదు. తెలంగాణ వచ్చింది, ఈ చట్టం వచ్చింది, ఆ చట్టం, మనం చచ్చేంత వారికి యుద్ధం చేస్తూనే ఉండాలి. దోపిడి రీతి మారింది, యుద్ధం రీతి మారాలి. దోపిడి రీతి మారింది, యుద్ధం రీతి మారాలి. యుద్ధం ఏంటి రీతి ఏంటంటే అందరం ఐక్యంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అది ఉంది కాబట్టి ఈ చట్టం ఉంది. ఆ చట్టం ఉండే కాబట్టి మీరు ఆడున్నారు, ఆడిపిల్లలుగా మేమున్నారు. అది బీజేపీ పాలనలో మనువాదం తీసుకొచ్చి ఈ చట్టాలని పొందబెట్టాలని చూస్తున్నారు. అందుకే మనమంతా ఐక్యమై కొత్త యుద్ధ రీతి మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఇందాక అన్నట్టు పాలనలో భాగం ఉండాలి. పాలనలో మనం ఉంటేనే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ మనం అయితేనే మన హక్కుల గురించి, మన కష్టాల గురించి అసెంబ్లీలో మాట్లాడగలుగుతాము, అసెంబ్లీలో చర్చించగలుగుతాము, అసెంబ్లీలో నిదానం ఇవ్వగలుగుతాము. అందుకే చివరి అన్నారు, నేను ఈ యుద్ధంలో ఉంటాను, ఈ యుద్ధ భూమిలో ఉంటాను అంటే రాజకీయం పాలిటిక్స్ అని కాదు, ఈ యుద్ధ భూమిలో ఉంటాను నేను. ఎవరు ఓటు వేసినా వేయకపోయినా సరే నా ఓటు వేసుకొని ఈ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటానన్నారు గద్దరన్న. సో తప్పకుండా ఇందాక అన్నట్టు ఖచ్చితంగా దివ్యాంగులకు మనందరికీ కూడా మన స్థానిక ఎలక్షన్స్లో కానీ రాజకీయాలకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ చట్టం కూడా తప్పకుండా అమలులోకి వస్తుందని, ఎట్లయితే స్త్రీల కోసం 33% ఎలా వచ్చిందో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అవుతారు. 50% ఉమెన్కి రిజర్వేషన్ వస్తుంది. అట్లాగే మన దివ్యాంగులకు కూడా పాలనలో భాగం ఉండాలి. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇస్ మన అన్న ఇక్కడ చైర్పర్సన్ గారు ఉన్నారు. సో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి నిజాయితీగా ఉన్న పర్సన్ని తీసుకొచ్చి చైర్పర్సన్ ఇచ్చారన్న. సో అన్న అప్పుడప్పుడు నాకు గైడ్ చేస్తూ ఉంటారు. సో తప్పకుండా మన కిరణ్ అన్న కూడా మన చట్టసభల్లో ఉండాలి, మన అసెంబ్లీలో ఉండాలి. మన కిరణ్ అన్న కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది. ఉన్న కొద్దిసేపే చట్టాల గురించి మాట్లాడి, సమస్యల గురించి అందరు మాట్లాడతారు. కానీ సొల్యూషన్ దారి చూపెట్టే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ దారి పొడుగు మనతో వచ్చి ఆ సమస్యకు సొల్యూషన్ చివరి దాకా సొల్యూషన్ అయ్యేంత వారికి ఉండే సీనన్నం కూడా వాళ్ళు చట్టసభలుగా ఉండాల్సిన రోజు అప్పుడు వచ్చి నేనే ప్రచారం చేస్తామని.